లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. లక్ష్మి గారు, మీరు కోర్టులని, న్యాయస్థానాలని, చట్టాలని చాలా దగ్గర నుంచి చూస్తారు. అయితే ఒక జనరల్ పబ్లిక్ లో నడుస్తున్న ఒక చిన్న డిస్కషన్ ఏంటంటే 16 నెలలు కేసులు, అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళొచ్చిన జగన్ సీఎం అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ మధ్య అరెస్ట్ అయిన చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఓటుకు నోటు కేసులో కూడా అరెస్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ సీఎం అయ్యారు. కవితదేముంది, రేపు అన్ని పరిస్థితులు మళ్ళీ మారిపోతే 5 ఏళ్ళు తిరిగేసరికి మళ్ళీ పరిస్థితులు మారిపోతాయి అని చెప్పేసి కొంతమంది కేసుల్ని, వీటిని కూడా, అవినీతిని, వీటన్నిటిని కూడా లైట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళ ఉదాహరణలను చూసి జనరల్ ఏంటంటే మ్యామ్, ప్రజలలో అవగాహన లోపం తక్కువ ఉన్నది. చట్టాల పట్ల అవగాహన లోపం ఉన్నది. అంటే చాలా మంది ఎలా ఆర్గ్యూ చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు జగన్ గారికి శిక్ష పడలేదు, చంద్రబాబు గారికి శిక్ష పడలేదు, రేవంత్ రెడ్డి గారికి శిక్ష పడలేదు. శిక్ష పడితేనే నేరస్తుడు. అవును, ఇప్పుడు అప్పటి వరకు నిందితుడు. అందువరకు నింద కూడా అభియోగించబడినది, ఆరోపించబడినది, నిర్ణయించబడలేదు. కాబట్టి అపోజిట్ పార్టీ వాళ్ళు మమ్మల్ని తొక్కేయడానికి, అపోజిషన్ లేకుండా ఉండడానికి మా మీద కేసులు పెట్టారు అని అంటారు. సో కొన్ని కేసెస్లో ఏముంటుందని అంటే, ఇప్పుడు చంద్రబాబు గారి విషయం వచ్చేటప్పటికి స్కిల్ డెవలప్మెంట్లో ఇన్ని కోట్లన్న ఒక కేసు ఉన్నది. జగన్ గారి మీద 14-15 కేసులు ఉన్నాయి. సో అది డిఫరెంట్ కేసు. ఇప్పుడు మన మినిస్టర్ గారి మీద ఓటుకు నోటు కేసులు కూడా అవతల వాళ్ళు ఇరికిచ్చారు అనేసి అంటారు. సో వీళ్ళు ఏంటంటే, ఉన్న నలుగురిలో అందరి మీద కేసులు ఉండొచ్చు, లేదా అందరూ మీద ఒకే అభిప్రాయం ఉండదు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాము, నెక్స్ట్ వీళ్ళకి ఇస్తే ఏం చేస్తారనేది ఉంది. ఎప్పుడైనా సరే బిర్యానీ రోజు తింటే మనం వెజ్ తినాలనిపిస్తుంది, వెజ్ రోజు తింటే బిర్యానీ తినాలనిపిస్తుంది. లైక్ అట్లానే ఏంటంటే, ఒక గవర్నమెంట్ 10 years చూస్తాం కదా, ఇంకొక గవర్నమెంట్ నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం అనేది ప్రజల అభిప్రాయం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఉన్నంత అవగాహన రాజకీయ పార్టీల పట్ల కానీ, కేసుల పట్ల కానీ మన భారతదేశంలో చాలా తక్కువ ఉన్నది. దానికి ఏంటంటే, కొంతమంది ఎక్కువ పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత ఒక ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. సో ఇలాంటి లోపాలన్నిటి వల్ల కూడా నేరస్తులు కూడా నేరం చేసి శిక్ష పడిన వాళ్ళు కూడా ఇదవుతున్నారు. కానీ తర్వాత ఏం చేస్తున్నారు, దానికి వాష్ అవుట్ అయిపోతుంది కదా. ఉన్న వాళ్ళే అలాంటి వాళ్ళు అయినప్పుడు కొన్ని విషయాల్లో, అంటే ఇక్కడ ఒకటి కాదు, ఏపీ తెలంగాణ అనేది కాదు, నేరం ఆరోపించబడిన వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న వాళ్ళ బెస్ట్ ఏంటి అన్నది ఉంటుంది. ఇప్పుడు ఓటుకు నోటు కేసు అంటే ఒక రాజకీయ పార్టీని గెలిపించుకోవడానికి తీసుకోవచ్చు, కానీ ప్రజాధనాన్ని దోసేసుకుని ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకి అన్యాయం చేస్తూ కూడా వ్యక్తిగతంగా లాభపడిన వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు రాజకీయం ప్రకారంగా ఒక పార్టీని, వాళ్ళ పార్టీని వాళ్ళు గెలిపించుకోవడం కోసం ఏదైనా ఒక నేరం ఆరోపించబడిందంటే డిఫరెంట్ ఇష్యూ. మనం పదవిలో రావడానికి చేస్తాం అన్నాడు, కానీ పదవిలోకి వచ్చిన వాళ్ళే ప్రజాధనాన్ని దోచేసుకుని ప్రజలకి ₹1 ఇచ్చి దాన్ని ఒక ₹100 కింద చూపించుకుంటూ, అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా చంద్రబాబుకి సంబంధించి కొంత అలాంటిది, అక్కడ కూడా అక్రమాలు జరిగాయి. చూడు, అలా అనుకుంటే ఏపీలో జరిగిన చాలా కేసెస్ లో ఏదో ఒక ఆరోపణ ఉన్నది, అవి వచ్చే వరకు కూడా మనం చెప్పలేము. ఇప్పుడు RRR గారికి కానీ, అచ్చెన్నాయుడు గారికి కానీ, లేకపోతే ఇలా చాలా మంది, చంద్రబాబు గారి కానీ, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద చాలా మంది కేసులు అయినాయి. ఆ కేసులన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం పెట్టిన కేసుల, నిజంగా అక్కడ అఫెన్స్ జరిగింది అనేది మనకు తెలియదు. అది కరెక్టే. అంటే ఆ తర్వాత ఎలాగో కోర్టులో ప్రూవ్ అవుతూ ఉంటాయి, వీళ్ళు వెళ్తూనే ఉంటారు. అంటే ఒక రాష్ట్రంలో ఒక పర్సన్ ని అరెస్ట్ చేస్తారు, ఒకటి జరిగింది అనుకుంటే అది నిజంగా అక్కడ నేరం జరిగిందేమో అని మనం కూడా అనుకోవచ్చు. కానీ ఒక పార్టీలో, ఒక ఆపోజిషన్ పార్టీలో 15 మంది 20 మంది ఉంటే అందులో 15 మంది తప్పు చేసేసారంటే అది కరెక్ట్ కాదు. మేబీ అంటే నేను ఏ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడను, మేబీ అభియోగాలు అయ్యి ఉండొచ్చు. అదే ఇప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఇష్యూ మాట్లాడుతున్నారు, అది కరెక్టా కాదనేది వెనకాలే ట్రోల్స్ వస్తున్నాయి, ఇమీడియట్ గా ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్ కూడా కొన్ని విషయాల్లో అందరికి అర్థమవుతుంది, దానికి చదువు లేకపోతే ఉద్యోగము
క్యాడరు, మిడిల్ క్లాసు, లో క్లాసు, హైయర్ క్లాస్ ఉండదు. అందరికి ఇవాళ రేపు టైప్ చేయడం రాకపోయినా మైక్ పెట్టుకొని ఇది మొబైల్ పెట్టుకొని వేస్తుంటే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ పార్టీల విషయాలకి చాలా రకాలుగా మనం ఆలోచించవలసి వస్తుంది. లక్ష్మి గారు, ఫైనల్ గా ఆగస్టు 20న కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? మేబీ వస్తుంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే రావడానికి ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే కవిత బయటకు వస్తే పరిస్థితులు ఎలా ఉండొచ్చు అంటారు? మహిళలు దీన్ని ఎలా తీసుకునే అవకాశం ఉంటది? మహిళలనే కాదు, సొసైటీ ఆవిడ ఎలా ఫేస్ చేయాలంటారు? నేరం చేసినా చేయకపోయినా, తాగినా తాగకపోయినా వైన్ షాప్ లో గంట కూర్చుని బయటకు వస్తే రోడ్డు మీద చూసే వాళ్ళందరూ తాగొచ్చామని అనుకుంటారు. అవును. సో ఏదైనా కూడా ఇప్పుడు ఆవిడ నేరం చేశారో లేదనేది మనం ఎవరు నిర్ణయించలేము, నిర్ణయించకూడదు, మనకు తెలీదు. సో అక్కడికి వెళ్ళొచ్చారు కాబట్టి ఆవిడ గుండె మానసిక బలం తగ్గుతుంది, శారీరక బలం తగ్గుతుంది, తన పట్ల తనకు కొంచెం ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో తనే కాదు, ఎవరు జైలుకి వెళ్ళొచ్చినా, ఇప్పుడు శ్మశానానికి వెళ్ళొచ్చాం అనుకోండి, ఒక వైరాగ్యం ఉంటుంది కొన్ని రోజులు. ఒక మూవీకి వెళ్ళొచ్చాం అనుకోండి, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక హీరో హీరోయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలాగే ఏంటంటే జైలుకి వెళ్ళి వచ్చారు, అందులోకి ఎక్కువ రోజులు ఉన్నారు కాబట్టి ఇదంతా మిథ్య అనిపిస్తుంది. ఏం చేయకూడదు, తిని ఒక చోట పడుకోవాలి, ఈ రాజకీయం ఇవన్నీ వద్దు అనిపిస్తుంది. కానీ ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ అన్ని యాజ్ యూజువల్ గా జరుగుతాయి. అవును, మళ్ళీ మామూలు లైఫ్ లోకి వచ్చేస్తారేమో. రావాలి వస్తారు, మళ్ళీ మైక్ పట్టుకుంటారు, మళ్ళీ నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను, వాళ్ళందరూ అన్నేసి రోజులు ఉన్నారు, నేను ఇంత ఎర్లీగా వచ్చానంటే మేబీ నా తప్పు లేదని కూడా ఆవిడ చెప్పొచ్చు. లైక్ అందరు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు కోర్టు ముందు నిలబడి డిఫరెంట్ అంటే పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకుని నేను తప్పు చేయలేదని వాదిస్తాం. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతి ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి మనం తప్పు చేయలేదని, నేను తప్పు చేయలేదని ఆమె చెప్పుకోవచ్చు, ప్రజలను కన్విన్స్ చేయొచ్చు. ప్రజలు కన్విన్స్ అవుతారు లేదనేది అది ప్రజల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి గారు, కవిత కేసుకి సంబంధించి మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.